హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు సోరకాయ గ్రేవీ చేస్తున్నానండి. ముందుగా సోరకాయ తీసుకున్నానండి, మీడియం సైజు తీసుకున్నానండి. పైన ఉండే చెక్క అంతా తీసేసానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైనప్పుడు ఆనియన్స్ వేసానండి. సోరకాయను ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అయినప్పుడు సోరకాయ ముక్కలను వేసానండి. ఆయిల్లో కొద్దిసేపు మగ్గించాలండి. మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. పసుపు, ధనియాల పౌడరు, కారం, చెక్క లవంగ పౌడర్ అండి. ఇది ఒకసారి కలుపుకోవాలండి. అంతా మిక్స్ అయిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, కొబ్బరి పౌడర్గా చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు 3 స్పూన్స్ వేసానండి పౌడర్ని. ఇది ఇప్పుడు టమోటాలు తీసుకున్నా అండి. ఒక 3 టమోటాలు మీడియం సైజు. ఇప్పుడు గ్రేవీ మిక్సీలో పెట్టి ఈ విధంగా పేస్ట్ చేశానండి. అది వేసుకోవాలండి, 2 వేసుకోవాలి. ఒకసారి అంతా పైన కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఆయిల్ పైన వచ్చే వరకు మగ్గనివ్వాలండి. ఆ తర్వాత వాటర్ వేసుకున్నామండి. 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి, సింపుల్గా సొరకాయ గ్రేవీ అండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. చపాతీలో అయినా రైస్లో అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మేము టిఫిన్కి చేసాం కాబట్టి చపాతీలు తీసుకున్నానండి. సొరకాయ గ్రేవీ సింపుల్గా టేస్టీగా టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. సరే అండి, బాయ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.